సింది ఈ లేబుల్ అండ్ దెన్ సెలెక్టర్. మీకు సింపుల్ భాషలో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్ భాషలో మీకైతే చెప్తున్నాను. ఒక బాక్స్ తీసుకున్నాం. నేనొక బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్ లోపల ఇంకొక 3 మినీ బాక్సెస్‌నైతే క్రియేట్ అయితే చేశాను. 3 మినీ బాక్సెస్‌నైతే నేనైతే క్రియేట్ అయితే చేశానిక్కడ. ఓకే. ఫైన్. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ బాక్స్‌కి ఒక నేమ్ ఇస్తాను. ఈ బాక్స్‌కి నేను ఒక నేమ్ ఇస్తాను. నాని అని జెప్పేసి. ఈ బాక్స్‌కి నేను చిరు అనే నేమ్ ఇస్తాను. ఈ బాక్స్‌కి నేను చిరు అనే ఒక నేమ్ ఇస్తాను. ఒక్క నిమిషం. చిరు. అలానే ఈ బాక్స్‌కి సీనా అనే నేమ్ ఇస్తాను. సీనా అనే నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నాను. చాలా టఫ్ క్వెషన్ అయితే అడుగుతున్నాను నేనిక్కడ. ఇక్కడ చిరు అనే బాక్స్‌ని సెలెక్ట్ చేయమన్నాను మిమ్మల్ని. చాలా టఫ్ క్వెషన్. ఓకే. మీరేం జేస్తారు ఇక్కడ మీకు చిరు అనే ఇది లేబుల్ అనుకోండి. ఓకేనా? ఈ బాక్స్ ఒక లేబుల్. ఆ బాక్స్‌కి ఏ లేబుల్ ఉంది? చిరు అనే లేబుల్ ఉంది. అలానే ఇది ఇంకో బాక్స్. ఇంకో బాక్స్‌కి నాని అనే లేబుల్ ఉంది. అలానే ఇది థర్డ్ బాక్స్‌కి సీనా అనే లేబుల్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని చిరు అనే లేబుల్‌ని సెలెక్ట్ చేయమన్నాను. చిరు అనే లేబుల్‌ని సెలెక్ట్ చేయమన్నప్పుడు మీరేం చేస్తారు డైరెక్ట్‌గా ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను నాని అనే బాక్స్‌ని సెలెక్ట్ చేయమన్నాను. సో, మీరేం చేస్తారు? నాని అనే బాక్స్‌ని సెలెక్ట్ చేస్తారు. అలానే లాస్ట్ సీనా అనే బాక్స్‌ని సెలెక్ట్ చేయమంటున్నాను నేను. సెలెక్ట్ చేశాను. ఫైన్. ఎటువంటి ఇబ్బందయితే లేదు నాకు. అలానే ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను సెలెక్టర్ అని జెప్పానో, ఇక్కడ గూడా నాకు అదే సేమ్ యూసేజే. ఇక్కడ నేనేమిచ్చాను ఈ లేబుల్ మెటా డేటాలో నేనేమిచ్చాను, యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అని ఇచ్చానా? సో, ఇక్కడ ఇక్కడ నేను యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ అని ఇచ్చాను గదా! సో, నా రెప్లికేషన్ కంట్రోలర్ ఈ పార్ట్సే అని ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? ఇప్పుడు నా దగ్గర 3 ఉన్నాయి. ఓకేనా? ఇండివిడ్యువల్ పార్ట్స్ నా దగ్గర ఒక 60 ఉన్నాయి. 60తో పాటు ఇది ప్లస్ 3 63 పార్ట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఈ 63 పార్ట్స్‌లో నా రెప్లికేషన్ ఏది క్యూబ్‌సిటీఎల్ గెట్ ఆర్‌సి అనిస్తే ఈ నా ప్రైమ్ రెప్లికేషన్ కంట్రోలర్‌కి ఈ 3 పార్ట్సే వాడాలి. ఈ 3 పార్ట్సే నావి. ఈ 3 పార్ట్స్ బిలాంగ్స్ టు రెప్లికేషన్ కంట్రోలర్. ఈ 3 పార్ట్సే నేను మేనేజ్ చేయాలి